ఒకటి సిక్స్ ఇయర్స్ మ్యారేజ్ అయ్యి అప్పటి నుంచి కళ ఇందిరాగా ఉన్నా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. సొంత ఇంటి సార్ 4 లక్షలు పట్టే సార్ 4 లక్షలు ఇంకా 1 లక్ష ఎక్స్ట్రా ఉంది. అవును సార్. గ్రూప్ రేషియో 1 లక్ష ఇప్పిస్తా. అవును సార్. అట్లా ఒక 10 ఇరున్న సంఘాల నుంచి ఇవి గడిపి మరి ఎందుకంటే వీలు కట్టేది కాదు కదా, మనం కట్టేది కదా గవర్నమెంట్. తొందర కంప్లీట్ చేయమ్మా. తీసుకుని వచ్చిందా తొందరగా కట్టి గ్రూప్ రైజ్ చేస్తే నాకు సంతోషం. కట్టు. సంఘం ఉన్నావా? సంఘం నుండి అమౌంట్ తీసుకున్నావా? తీసుకో మరి. సంఘం ఏమైందో తీసుకో, నేను కూడా సాయం చేస్తుంది. తొందరగా కట్టు మరి. బీచ్ మీట్ అంతా లేపినవి ఎందుకు అంతా ఇటు కనిపిస్తుందా మన గవర్నమెంట్ వచ్చాక? కేసీఆర్ మంచిగా మనం మంచిగా ముందుగా స్టార్ట్ చేస్తే నీకే ఏ ఫోన్ షిఫ్ట్ ఏమైనా డబ్బులు అడుగుతున్నట్టు చాలా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్ట. వీళ్ళంతా ఇందిరా వీళ్ళంతా పేదోళ్ళు కానీ ఎందుకు డబ్బులు చేస్తున్నారు? నేను ఎస్సీ గారు చెప్పి ఎస్సీ గారు యాక్టివ్ పనిచేస్తున్నాడు, మీరు ఇట్లా కంప్లైంట్ రావద్దు. సరే మెటీరియల్ కావాలంటే నేను మెటీరియల్ ఇప్పిస్తా, షిఫ్టింగ్ అమౌంట్ కావాలంటే నేను ఎస్సీ చెప్పి ఇప్పిస్తా. కానీ డిపార్ట్మెంట్ మీద చాలా చెడ్డ పేరు వస్తుంది, ప్రతిదానికి డబ్బులు అడుగుతున్నట. నేను ఇలా సీరియస్గా కలెక్టర్ చెప్తే ఎవరైనా తీసుకుంటే మాత్రం సస్పెండ్ అవుతారు. మీకు దానికి మెటీరియల్ కావాలని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నేను ఇప్పిస్తా. ఇవాళ ఈరోజు మనం ఇవన్నీ ఫైండ్ అవుట్ చేద్దాం, వారంలో షిఫ్టింగ్ చేసి ఏమైనా ఉంటే నేను పేమెంట్ పెట్టిస్తా. రైట్, ఓకే. ఇల్లు పేరు రాసుకోయ్యా. తీసుకుని వచ్చి చాలా కష్టపడి చెప్పలేదు సార్ మాటలు కూడా. తొందరగా కంప్లీట్ చేయి, మళ్ళీ గృహ ప్రవేశంగా వస్తా. చెల్లె రైట్ అమ్మా. నీ పేరేం పేరా? లౌక్యా. నీ పేరా? ఏం చదువుతున్నావు? వెరీ గుడ్, బాగా చదువురే. ఎంత వచ్చింది? 2 షాపుల్లో కూడా వచ్చిందా? 2 బిల్లు వచ్చినాయా? 2 బిల్లు స్పీడప్ చేయి. సంఘాలు తీసుకున్నావా? ఇల్లు అవుతుంటే వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిందే. ఈ గవర్నమెంట్ సిస్టమ్ ప్రజాపాలన, అందుకే తొందరగా కంప్లీట్ చేయి. అందుకే ఇల్లు అనిపిస్తుంది. నువ్వే పార్టీ? బీజేపీ. చూసావా? బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, సిపిఐ అయినా, మతం లేదు, కులం లేదు, పార్టీ లేదు, అరువులందరికీ ఇందిరామిండ్లు. కేసీఆర్ ఇచ్చిండా? ఈ ఊళ్ళో అన్ని ఇల్లు కట్టిస్తున్నాడు కదా. ఎన్ని ఇచ్చిండు ఈ ఊళ్ళే? ఒకటి కూడా ఇవ్వలే. ఉన్న రోడ్లు అన్ని తీసేసిండు. ఖాళీ కూడా తిరిగినా అందరు డెవలప్ చేస్తాడా? స్కూల్ అంతా కొనుగొట్టి ఇండ్లు కంప్లీట్ అయినాక స్కూల్ కూడా ఫండ్ పెట్టిద్దాం, చేపిద్దాం. నీ పేరు తమ్ముడు గడ్డ మీద మందు బీజేపీ అట. అయినా బీజేపీ అయినా ఇల్లు వచ్చేసారని సంతోషం వ్యక్తం చేస్తాడు. ఇది ప్రజాపాలన. పార్టీలు లేదు, కులం లేదు, మతం లేదు. అరువులందరికీ ఇందిరా మిల్లు ఇస్తాం. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం. దీని వాసాల మధ్యలో 150 ఇళ్లకు 120 ఇళ్లు స్టార్ట్ అయినాయి. వాటి పురోగతి గురించి అందరు అధికారులు కూడా చాకచక్యంగా బాగా పనిచేసి ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఎక్కడికక్కడ సాల్వ్ చేసుకుంటూ ఇందిరా మిల్లు త్వరితగత పూర్తి చేయాలి. పేదోళ్ళు 10 ఏళ్ళ నుంచి సొంత ఇంటికాలు నెరవేరేది. ప్రభుత్వం వచ్చాక సొంత ఇంటికాలు నెరవేరిందని బీజేపీ అయినా తమ్ముడు రేవంత్ రెడ్డి గురించి చాలా చక్కగా మంచి ముఖ్యమంత్రి, మంచిగా పాలన చేస్తుందని చెప్తుంది. కాబట్టి థ్యాంక్ యూ రాజు. మరి థ్యాంక్స్ ఎప్పుడు కాదు, గృహ ప్రవేశం చేయి, నీ బట్టలు ఆడ తీసుకొని వస్తా.